ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పునమి, ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పాను కదా. మీరేం చెప్పాలనుకుంటున్నారో బాగా ప్రిపేర్ అవ్వండి, నేను మళ్ళీ వస్తాను. పునమి, ఐ లవ్ యూ. ఏమో 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 ఏమీ తెలియని మాయేమో, ఏమో ఏమో ప్రేమేనే ఏమో, ఏమో 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 ప్రాణం నీ వశమేనేమో, ఏమో ఏమో నువ్వేనే. అవును పునమి, నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ సో మచ్. నానేమో నా గుండె గది నిండా ఐ లవ్ యూ టు. వనవాసం చేస్తున్నానేమో, నీ కోసం ప్రతి జన్మ పుడుతున్నానేమో, ఏమో 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 ఏమీ తెలియని మాయేమో, ఏమో ఏమో ప్రేమేనే. సారీ పునమి, మూర్ఖంగా ఆలోచించి ఇన్నాళ్ళుగా నీ ప్రేమకి దూరం అయ్యాను. నన్ను ప్రాణంగా ప్రేమించే నిన్ను నాకు దూరం పెట్టాను. ఇప్పటికైనా నీ మనసేంటో తెలుసుకోగలిగాను. అందుకే గతాన్ని మర్చిపోయి నా మనసులో ఈ దేవతకి గుడి కట్టాను. ఈ బంగారాన్ని భార్యగా మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. కోరప్ప పాటైనా నిన్నుదులుకోనంత పులకింత, దేవుడు కరుణిస్తాడని, వరాలు కురిపిస్తాడని నేను ఇన్నాళ్ళు వినడమే తప్ప నీవేలే జగమంత మనసారా అనుభవించలేదండి. ఏంటంటా మొట్టమొదటిసారి దేవుడు కరుణిస్తే ఎలా ఉంటుందో, భర్త ప్రేమని వరాలుగా ఇస్తే ఎంత ఆనందంగా ఉంటుందో నాతో మొదటిసారి అనుభవిస్తున్నానండి. ఏమో నిజానికి ఇది కళ నిజమా అనిపిస్తుంది. నిన్నే మించిన లోకంలే. ఏ రోజు కోసమైతే, ఏ క్షణం కోసమైతే 1000 కళ్ళతో ఎదురు చూశానో ఆ రోజు నా జీవితంలో వచ్చేసిందండి. రక ప్రాణం మా వకీల్ సాబ్ ఆయన గుండెల్లో నాకు స్థానం ఇచ్చి మనసారా నన్ను భార్యగా అంగీకరించారండి. ఈ జన్మకి ఇది చాలండి, ఇది చాలు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.